ఏడాది జూన్లో మదనపల్లె సబ్ డివిజన్లో కాలిపోయిన ఫైళ్ళ వ్యవహారం ఏమాత్రమూ ముందుకు జరిగే పరిస్థితే లేదు. కారణం ఏమంటే రాజకీయ కారణాలు చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం మీద నింద వేయడానికి మాత్రమే అన్ని ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వాస్తవాలను వక్రీకరించి రాస్తున్నారు. వీఆర్ఓ స్థాయి నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ అధికారుల వరకు, వీఆర్ఓ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అక్రమాలు 90% ఉన్నాయి. కేవలం 10% మాత్రమే ఈ రాజకీయ నాయకులు ఉండొచ్చు. ఈ 10% గడ్డన పడే అవకాశం లేదు. ఈ 90% మాఫీ క్రమంలో ఈ 10% మాఫీ అవుతుంది. రాబోయే కాలంలో రాజకీయ ప్రచారానికి వాడుకోవడం తప్ప మదనపల్లె ఫైళ్ళ దగ్ధం కేసు అందులో ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ కింది స్థాయి కానీ ఎవరి ప్రమేయాన్ని కూడా ఇందులో విచారించే పరిస్థితే లేదు. కాబట్టి ఇది రాజకీయ కోణంలో జరుగుతుంది తప్ప వాస్తవంగా విచారణ జరిగే అవకాశమే లేదు. ఈ దృష్టిని ప్రజల దృష్టిని మళ్లించడానికి అప్పుడప్పుడు ప్రధానంగా ఈ 2 పత్రికలు రాజకీయ కోణంలో వార్తలు రాస్తున్నాయి తప్ప వాస్తవంగా దానికి ఫైల్ తయారు చేసిన ఎంఆర్ఓ కానీ, ఆర్ఐని కానీ, వీఆర్ఓను కానీ, ఆర్డీఓను కానీ, కలెక్టర్ను కానీ, సంతకాలు చేసిన కలెక్టర్లను కానీ వదిలేసి చేసినప్పుడు అది కేవలం రాజకీయ ప్రచారానికి తప్ప వాస్తవం బయటకు వచ్చే అవకాశమే లేదు.